హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వైస్ ప్రెసిడెంట్ టాపిక్ ఇన్ డీటెయిల్గా చూద్దాము. మనకి వైస్ ప్రెసిడెంట్ అనగానే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుకు రావాలి. వైస్ ప్రెసిడెంట్ మినిమం ఏజ్ ఎంత ఉండాలి, అండ్ వైస్ ప్రెసిడెంట్ యొక్క టెన్యూర్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది, అండ్ ఎలక్షన్ మేనర్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ యొక్క రిమూవల్, రిజిగ్నేషన్ అండ్ పవర్స్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాము. ఎండ్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్దాము. ఫస్ట్ క్వశ్చన్, ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎలెక్టెడ్ బై మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. రాజ్యసభ అండ్ లోక్సభ. రాజ్యసభలో ఎలక్టెడ్ మెంబర్స్ అండ్ నామినేటెడ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో, అండ్ లోక్సభలో ఎలక్టెడ్ మెంబర్స్, నామినేటెడ్ మెంబర్స్ ఉండరు కదా, ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో. అయితే మీకు ఒక క్వశ్చన్, ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ డైరెక్ట్ ఎలక్షనా, ఇండైరెక్ట్ ఎలక్షనా, కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ద వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఎలెక్టెడ్ బై ద సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఎలా జరుగుతుందంటే సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు సిస్టమ్ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్. వైస్ ప్రెసిడెంట్ యొక్క టెన్యూర్ ఎన్ని ఇయర్స్? 5 years. టర్మ్ ఆఫ్ ఆఫీస్ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటి? 67 ఆర్టికల్. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, హూ అడ్మినిస్ట్రేట్ ద ఓత్ ఆఫ్ ఆఫీస్ టు ద వైస్ ప్రెసిడెంట్. వైస్ ప్రెసిడెంట్ చేత ఓత్ ఇప్పించేది ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వైస్ ప్రెసిడెంట్ యొక్క ఓత్ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 69. ఎండ్ ఆఫ్ ద వీడియోలో వైస్ ప్రెసిడెంట్ ఆర్టికల్స్ అన్నీ ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఇచ్చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, ద వైస్ ప్రెసిడెంట్ కెన్ బి రిమూవ్డ్ బై ఏ రెజల్యూషన్ ఆఫ్ రాజ్యసభ పాస్డ్ బై ఏ మెజారిటీ అండ్ అగ్రీడ్ టు బై ద లోక్సభ. రాజ్యసభలో స్పెషల్ మెజారిటీతో బిల్ పాస్ అవ్వాలి, అండ్ నెక్స్ట్ లోక్సభలో సింపుల్ మెజారిటీతో బిల్లు పాస్ అవ్వాలి. అప్పుడు వైస్ ప్రెసిడెంట్ని రిమూవ్ చేయొచ్చు. అండ్ రిమూవల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటంటే 67 క్లాస్ బి. నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి చెప్పే ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 63. ఆర్టికల్ 52 అంటే ఏంటి? ప్రెసిడెంట్ గురించి చెప్తుంది. ప్రెసిడెంట్ ఇక్కడ మనకు ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ చాలా కన్ఫ్యూజ్ అయితే ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 5, 6, ఇక్కడ నెక్స్ట్ 2, 3, ఇక్కడ 52 అంటే ప్రెసిడెంట్, 63 అంటే వైస్ ప్రెసిడెంట్. ఇలా గుర్తుపెట్టుకోండి సీక్వెన్స్ 5, 6, 2, 3. ఇక్కడ నెక్స్ట్ 7, ఇక్కడ 4, 5, 6, 7, 2, 3, 4. ఇక్కడ 74 అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా వస్తారు. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆర్టికల్ 80 అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, అదే రాజ్యసభ. నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్, ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో ద చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ. రాజ్యసభ హెడ్గా ఎవరు ఉంటారంటే వైస్ ప్రెసిడెంట్, కానీ వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభ మెంబర్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్, in the event of a vacancy in the office of the president, who discharge the functions until a new president is elected.
ప్రెసిడెంట్ సీట్ ఖాళీగా ఉంటే కొత్త ప్రెసిడెంట్ ఎలక్ట్ అయ్యే వరకు వైస్ ప్రెసిడెంటే ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. ద మినిమమ్ ఏజ్ రిక్వైర్డ్ టు బీ ఎలక్టెడ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 35 years. ఇక్కడ ఏజెస్ చాలా ఇంపార్టెంట్. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ ఏజెస్ ఎంత ఉండాలి అంటే 35 years ఉండాలి. అండ్ రాజ్యసభ మెంబర్కి ఎన్ని ఇయర్స్ ఉండాలంటే 30 years. లోక్సభ మెంబర్కి 25 years. సర్పంచ్కి ఎంత ఉండాలంటే 21 అబోవ్. నెక్స్ట్ 10th క్వశ్చన్. ద వైస్ ప్రెసిడెంట్ హోల్డ్స్ ఆఫీస్ ఫర్ 5 years బట్ కంటిన్యూ అంటిల్ హిస్ సక్సెసర్ ఎంటర్స్ ఆఫీస్. నార్మల్గా అయితే 5 years ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కొంచెం డిలే అవుతే అప్పటి వరకు ఈ వైస్ ప్రెసిడెంటే కంటిన్యూ అవుతారు, కొత్త వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అయ్యేంత వరకు. నెక్స్ట్ క్వశ్చన్. హూ రిజైన్డ్ యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ July 2025? ఎవరు రిజైన్ చేశారు అంటే జగదీప్ ధన్కర్. ఇతను 14th వైస్ ప్రెసిడెంట్. ఎం వెంకయ్య నాయుడు 13th వైస్ ప్రెసిడెంట్. నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్. అండర్ విచ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ డిడ్ జగదీప్ ధన్కర్ రిజైన్ ఫ్రమ్ వైస్ ప్రెసిడెంట్? ఏ ఆర్టికల్ ప్రకారం రిజిగ్నేషన్ ఇచ్చారు అంటే ఆర్టికల్ 67 ఆఫ్ క్లాస్ A. నెక్స్ట్ క్వశ్చన్. Who was elected the 15th Vice President of India in September 2025? ఇది లేటెస్ట్ అప్డేట్. ఇప్పుడు ప్రజెంట్ ఎవరు? సిపి రాధాకృష్ణన్. ఇతను ఏ స్టేట్కి సంబంధించిన పర్సన్ అంటే తమిళనాడు. సిపి రాధాకృష్ణ అపోనెంట్ ఎవరంటే బి సుదర్శన్ రెడ్డి. వీళ్ళిద్దరి మధ్యలో ఎలక్షన్ జరిగింది. ఇతనికి 452 votes వచ్చాయి అండ్ బి సుదర్శన్ రెడ్డికి 300 votes వచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్. బై వాట్ మార్జిన్ డిడ్ సిపి రాధాకృష్ణన్ విన్ అగనెస్ట్ ద బి సుదర్శన్ రెడ్డి? ఎన్ని ఓట్స్తో విన్ అయ్యారంటే 152 votes. సి రాధాకృష్ణన్కి ఎన్ని ఓట్స్ వచ్చాయంటే మొత్తం 452 votes. నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ విచ్ డేట్ వాజ్ సిపి రాధాకృష్ణన్ షెడ్యూల్ టు టేక్ ఓత్ యాజ్ ఎ ఇండియన్ వైస్ ప్రెసిడెంట్? ఎప్పుడు ఓత్ తీసుకుంటారు ఇతను ఇండియన్ వైస్ ప్రెసిడెంట్గా అంటే September 12, 2025. ఎండ్ ఆఫ్ ద వీడియోలో వైస్ ప్రెసిడెంట్ ఆర్టికల్స్ చెప్తానన్నాను కదా, ఇక్కడ చూడండి. వైస్ ప్రెసిడెంట్ ఆర్టికల్స్. వైస్ ప్రెసిడెంట్ ఆర్టికల్స్ చూద్దాము. ఆర్టికల్ 63 అంటే పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 64 అంటే వైస్ ప్రెసిడెంట్ యాక్ట్ యాజ్ ఎక్స్ ఆఫిషియో చైర్మన్. ఎక్స్ ఆఫిషియో చైర్మన్. ఆర్టికల్ 65 ఏం చెప్తుంది? డిశ్చార్జ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్. డిశ్చార్జ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ ఆబ్సెంట్లో ఉన్నప్పుడు ప్రెసిడెంట్ యొక్క కొన్ని వర్క్స్ వైస్ ప్రెసిడెంట్ చేస్తారు. ఆర్టికల్ 66 ఏం చెప్తుంది? ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. ఆర్టికల్ 67 టర్మ్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. ఆర్టికల్ 68 ఏం చెప్తుంది? క్యాజువల్ వేకెన్సీ. అండ్ ఆర్టికల్ 69 ఏం చెప్తుంది? ఓత్ ఆఫ్
వైస్ ప్రెసిడెంట్. ఆర్టికల్ 70 ఏం చెప్తుందంటే డిశ్చార్జ్ అదర్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ గురించి తెలిపేది ఆర్టికల్ 70. డిశ్చార్జ్ ఆఫ్ అదర్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్. ఆర్టికల్ 71 ఏం చెప్తుంది? డిస్ప్యూట్స్ రిలేటెడ్ టు ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. డిస్ప్యూట్స్ రిలేటెడ్ టు ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. President and Vice President in Supreme Court. వైస్ ప్రెసిడెంట్ ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 63 నుంచి 70 వరకు. ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ టాపిక్ ఓవర్వ్యూ చూద్దాము. ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటి? 63 నుంచి 70 మధ్యలో ఉన్న ఆర్టికల్స్ వైస్ ప్రెసిడెంట్ గురించి చెప్తుంది. అండ్ వైస్ ప్రెసిడెంట్ ఏజ్ ఎంత ఉండాలి? 35 years. అండ్ టెన్యూర్ ఎన్ని ఇయర్స్? 5 years. ఓత్ ఎవరు ఇప్పిస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అండ్ వైస్ ప్రెసిడెంట్ యొక్క రిజిగ్నేషన్ ఎవరికి సబ్మిట్ చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ కంపారిజన్ చూద్దాము. అలా చూస్తే మనకు ప్రెసిడెంట్ టాపిక్ వస్తుంది, వైస్ ప్రెసిడెంట్ టాపిక్ రెండు ఎట్ ఎ టైం కవర్ అయిపోతాయి. ఇక్కడ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. ఇక్కడ ప్రెసిడెంట్ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటి? 53. వైస్ ప్రెసిడెంట్ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటి? 52. ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటి? 63 ఆర్టికల్స్. అండ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ అండ్ లోక్సభ అండ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇక్కడ ఎలక్టెడ్ మెంబర్స్ అండ్ నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ అండ్ లోక్సభ. అండ్ మెథడ్ ఆఫ్ ఎలక్షన్, ఇక్కడ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. వైస్ ప్రెసిడెంట్ కూడా సేమ్ మెథడ్, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. క్వాలిఫికేషన్ ఫర్ ద ప్రెసిడెంట్ 35 years ఉండాలి. అండ్ లోక్సభ మెంబర్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఇక్కడ వైస్ ప్రెసిడెంట్కి 35 years ఉండాలి అండ్ రాజ్యసభ మెంబర్ క్వాలిఫికేషన్ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ రిజిగ్నేషన్ లెటర్ ఎవరికి ఇస్తారు? ప్రెసిడెంట్ అంటే వైస్ ప్రెసిడెంట్కి ఇస్తారు. వైస్ ప్రెసిడెంట్ రిజిగ్నేషన్ లెటర్ ఎవరికి ఇస్తారు అంటే ప్రెసిడెంట్కి ఇస్తారు. అండ్ రిమూవల్ ఆఫ్ ప్రెసిడెంట్ ఎలా జరుగుతుందంటే స్పెషల్ మెజారిటీతో జరుగుతుంది. 2/3 ఆఫ్ టోటల్ మెంబర్స్ ఆఫ్ హౌస్ స్పెషల్ మెజారిటీతో బిల్లు పాస్ అవుతే రిమూవల్ అవుతారు ప్రెసిడెంట్. ఇక్కడ రాజ్యసభలో స్పెషల్ మెజారిటీతో బిల్ పాస్ అవ్వాలి అండ్ లోక్సభలో సింపుల్ మెజారిటీతో బిల్లు పాస్ అవ్వాలి. అలా అయితే వైస్ ప్రెసిడెంట్ రిమూవ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఎలక్షన్ డిస్ప్యూట్ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటి? 71. ఇక్కడ సుప్రీంకోర్టు. ఇక్కడ కూడా సుప్రీంకోర్టే వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ డిస్ప్యూట్స్ని డీల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రెసిడెంట్కి ఎవరు ఓత్ ఇప్పిస్తారంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ సీనియర్ మోస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇక్కడ వైస్ ప్రెసిడెంట్కి ఓత్ ఎవరు ఇప్పిస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ టెన్యూర్.
టెన్యూర్ ప్రెసిడెంట్కి 5 years ఉంటుంది అండ్ సేమ్ వైస్ ప్రెసిడెంట్కి కూడా 5 years టెన్యూర్ ఉంటుంది. ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ హెడ్ ఆఫ్ ద రాజ్యసభ బట్ నాట్ మెంబర్ ఆఫ్ రాజ్యసభ. ఇతను రాజ్యసభకి చైర్మన్గా ఉంటారు కానీ రాజ్యసభలో మెంబర్ కాదు. ఈ కంపారిజన్ చూస్తే మనకి ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఈజీగా గుర్తుంటుంది. ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ గురించి చెప్పే ఆర్టికల్ 52, వైస్ ప్రెసిడెంట్ గురించి చెప్పే ఆర్టికల్ 63. ఎలక్షన్ మేనర్ ఏమో ఇద్దరికి డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ అండ్ లోక్సభ అండ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ మెంబర్స్ ఓటేస్తారు. ఇక్కడ ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ అండ్ లోక్సభ. ఇక్కడ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ ఉండరు ఇక్కడ. అండ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ మెథడ్లోనే ఇక్కడ ఎలక్షన్ జరుగుతుంది. ఏజ్ 35 years ఉండాలి ప్రెసిడెంట్కైనా వైస్ ప్రెసిడెంట్కైనా. ఇక్కడ లోక్సభ మెంబర్ క్వాలిఫికేషన్ ఉండాలి ప్రెసిడెంట్కి, రాజ్యసభ మెంబర్ క్వాలిఫికేషన్ ఏమో వైస్ ప్రెసిడెంట్కి ఉండాలి. అండ్ ఇక్కడ రిజిగ్నేషన్ ఏమో ఎవరికి ఇస్తారు? ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్కి ఇస్తారు. వైస్ ప్రెసిడెంట్ రిజిగ్నేషన్ ఎవరికి ఇస్తారంటే ప్రెసిడెంట్కి ఇస్తారు. అండ్ ఇక్కడ రిమూవల్ ఎలా జరుగుతుందంటే 2/3 ఆఫ్ టోటల్ మెంబర్స్ ఆఫ్ హౌస్ ఓట్ వేస్తే ఆ బిల్లు పాస్ అయితే అప్పుడు మనం ప్రెసిడెంట్ని రిమూవ్ చేయగలుగుతాం. ఇక్కడ రాజ్యసభలో స్పెషల్ మెజారిటీతో పాస్ అవ్వాలి అండ్ లోక్సభలో సింపుల్ మెజారిటీతో బిల్లు పాస్ అయితే అప్పుడు వైస్ ప్రెసిడెంట్ రిమూవల్ జరుగుతుంది. ఇక్కడ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ సుప్రీంకోర్టే డీల్ చేస్తుంది. ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 71. ఇక్కడ ఓత్ ప్రెసిడెంట్కి ఎవరు అండర్లో ఓత్ జరుగుతుందంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ సీనియర్ మోస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇక్కడ వైస్ ప్రెసిడెంట్కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఓత్ జరుగుతుంది. ఇది టెన్యూర్ 5 years ప్రెసిడెంట్కి కానీ వైస్ ప్రెసిడెంట్కి కానీ. ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభకి చైర్మన్గా ఉంటారు కానీ అతను రాజ్యసభలో మెంబర్ కాదు. దిస్ ఈజ్ అబౌట్ వైస్ ప్రెసిడెంట్. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.